బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నల్గొండ జిల్లా నార్కట్పల్లి హైవే పైన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డీసీఎంని వెనక నుంచి ఒక మినీ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. 7 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. అలాగే 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి ప్రస్తుతానికి చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. వారందరినీ కూడా కామినేని హాస్పిటల్కి వాళ్ళందరినీ చికిత్స కోసం తరలించారు. బాధితులంతా ఎల్కారం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. అరుణాచలం వెళ్ళి హైదరాబాద్కి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఆ బస్సు ముందు భాగం మొత్తంగా నుజ్జు అయిపోయింది. ఘటనా స్థలంలో పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఒక్కసారి దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. TS07 U2888 ఆ మినీ బస్సు ఎంతగా ధ్వంసం అయిపోయిందో. ముందు భాగం అసలు అదొక వెహికల్, ఒక బస్సు లాగా కూడా ఏమాత్రం కనిపించట్లేదు. ఇంజన్ భాగం, డ్రైవర్, అలాగే ముందున్న ఒక సీట్స్, 1-2 రోస్కి సంబంధించిన సీట్స్ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయిన పరిస్థితి మనం చూడవచ్చు చాలా క్లియర్గా. మరి ఆగి ఉన్న ఒక లారీని ఢీకొట్టడం, మరి అతివేగమే దీనికి కారణమా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఆ మినీ ట్రావెల్స్ బస్సులో ప్రయాణం చేస్తున్న వాళ్ళ వస్తువులు చెల్లాచెదురైపోయాయి. సీట్లు చూడండి మొత్తంగా విరిగిపోయాయి. ఎటు పడితే అటు విరిగి పడిపోయిన పరిస్థితి. ఆ డీసీఎంకి సంబంధించిన విజువల్ కూడా మనం చూడొచ్చు రైట్ సైడ్ బాక్స్లో. ఆ డీసీఎం ముందు భాగం కూడా పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఒక చెట్టును గుద్దుకొని ఎలాగైతే నుజ్జు అయిపోతుందో అలాంటి పరిస్థితి కనిపిస్తుంది చాలా క్లియర్గా. మినీ ట్రావెల్స్ బస్సు చూస్తేనే చాలా భయంకరంగా ఉన్నాయి ఆ విజువల్స్ అని చెప్పుకోవచ్చు. లోపల కూడా సీట్స్ పూర్తిగా ఎక్కడికక్కడ ధ్వంసం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. 7 ఏళ్ల చిన్నారితో పాటు మరి 14 మంది పరిస్థితి కూడా తీవ్రంగా ఉందంటే ఆలోచించండి. ముగ్గురు పరిస్థితి మరీ విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. నల్గొండ జిల్లా నార్కెట్పల్లికి సంబంధించిన హైవేలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డీసీఎం లారీని వెనక నుంచి మినీ ట్రావెల్స్ బస్సు గుద్దుకుంది. మరి వెనక నుంచి గుద్దుకుంటే డీసీఎం ముందు భాగం కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ఒకసారి లెఫ్ట్ సైడ్ ఆ మినీ ట్రావెల్స్ బస్కి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. డ్రైవర్ సీటు పూర్తిగా ఫ్లాట్ అయిపోయింది. మరి డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంది? ఒకసారి లోపల విజువల్స్ అయితే చాలా భయానకంగా కనిపిస్తున్నాయి. వాళ్ళ లగేజ్ కానీ, వాళ్ళ చెప్పులు కానీ చెల్లా చెదురైపోయిన పరిస్థితి. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి అచ్యుత్ అందుబాటులో ఉన్నారు. అచ్యుత్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అచ్యుత్, ఒక్కసారి అసలు ఆ విజువల్స్ చూస్తే చాలా భయానకంగా కనిపిస్తున్నాయి. దాంట్లో ట్రావెల్ చేసిన ఆ ప్యాసింజర్స్ పరిస్థితి ఎలా ఉంది? ఎస్ కళ్యాణ్, మొత్తం కూడా నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. తెల్లవారుజామున నార్కట్పల్లి శివారు అద్దంకి నార్కట్పల్లి జాతీయ రహదారిపై ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే ముందల నిన్న లారీకి ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన క్రమంలో కూడా ఆ లారీని సైడ్కు ఆపారు. ఆపిన క్రమంలో ఈ రోజు తెల్లవారుజామున కూడా వీరందరూ కూడా అరుణాచలం వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వేసవి సెలవులు ఉన్న క్రమంలో వాళ్ళకి సంబంధించిన పిల్లల పాపలతో కూడా వీరందరూ కూడా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి తిరుగు ప్రయాణం అయ్యారు. వీరు నార్కట్పల్లి దగ్గరికి రాగానే ఏదైతే నిన్న యాక్సిడెంట్ అయ్యి పక్కనే ఆగి ఉన్న లారీని అతి వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో కూడా అందులో మొత్తం కూడా 15 మంది ఉన్నారు. 14 మందికి ఏమంటే తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. డ్రైవర్ కు కాలు విరిగింది. డ్రైవర్ పరిస్థితి కూడా సీరియస్ గా ఉంది. వీరందరినీ కూడా పక్కనే ఉన్నటువంటి నార్కట్పల్లి కామినేని ఆసుపత్రిలో తరలించి కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి. ఇందులో 7 సంవత్సరాల పాప ద్రోణి అనే 7 సంవత్సరాల పాప కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఈ ప్రమాదానికి 2 కారణాలుగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకటి, డ్రైవరు నిద్రమత్తులో ఉండడం. నిద్రమత్తు అంటే నిన్న రాత్రి నుంచి కూడా డ్రైవ్ చేసుకుంటూ రావడము, బాగా అలసిపోవడం. ఒకటి, తెల్లవారుజామున నిద్రమత్తు ఉంటుంది కాబట్టి ఆ స్పీడ్ రావడం, నిద్రమత్తులో కూడా ప్రమాదం జరిగింది. ఇంకొకటి నిన్న జరిగిన ప్రమాదం, నిన్న ఏదైతే ఆ లారీకి ముందర ఉన్న లారీకి ప్రమాదం జరిగినప్పుడు దాన్ని సైడ్కి పెట్టారు. సైడ్కి పెట్టిన తర్వాత కూడా వెనక కూడా ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు. అంటే ఏమన్నా ఆ ప్రమాదం అక్కడ లారీ ఆగి ఉన్నప్పుడు ఇండికేటర్స్ వేయడం కానీ లేకపోతే వేరే ఏదన్నా ఏర్పాట్లు చేయాలి, కానీ అలా ఏం చేయకపోవడం వల్ల కూడా ఈ ఏదైతే మినీ ట్రావెల్ బస్సు వచ్చి వేగంగా వచ్చి ఢీకొట్టడంతో మొత్తం మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మినీ ట్రావెల్స్ బస్సు మొత్తం నుజ్జు అనేటువంటి పరిస్థితి దగ్గరకు వచ్చింది. ఎప్పుడైతే భారీ
గుద్దుకోవడంతో కూడా ముందు భాగం రావడంతో లోపల ఉన్న వారందరూ కూడా సీట్లలో ఇరుకపోవడం, చాలా మందికి దెబ్బలు తగలడం జరిగింది. అందులో ముగ్గురు పరిస్థితి మాత్రం విషమంగా ఉందని కూడా చెప్తున్నారు. ఈ సంఘటన జరగడం ఏమంటే పోలీసులకు సమాచారం రావడంతో అక్కడికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అక్కడ రాత్రి అంబులెన్స్ వచ్చి అంబులెన్స్ రాకముందుకే కూడా వేరే వాహనాలు, రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపి కూడా అలా కొంతమందిని కూడా కామినేని ఆసుపత్రికి చికిత్సకు నిమిత్తం పంపించారు. 7 సంవత్సరాల పాపను కూడా సీరియస్ ఉన్నట్టు ఆమెను కూడా పంపిస్తున్న క్రమంలో కూడా ఆమె కూడా మార్గ మధ్యంలోనే చనిపోయిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా కుటుంబ సభ్యులు మాత్రము కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. పుణ్యం వస్తుందని పుణ్యక్షేత్రాలకు వెళ్లి వస్తున్న క్రమంలో ఇలా జరగడం ఏంటని కూడా వారు కన్నీరు మున్నీరు వెలిపిస్తుంది. వీళ్ళందరికీ కూడా సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం ఎల్కార గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. వీళ్ళు గత కొద్ది రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి కూడా హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నారు. హైదరాబాద్ నుంచే వీరు పుణ్యక్షేత్రాలకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో కూడా ఈ రోజు తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుని తెలుస్తుంది. మొత్తం కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది అనే దాని మీద నిద్రమత్తుగా జరిగిందా లేకపోతే వేరే కారణాల వల్ల సడన్ గా వేరే కారణాల జరిగిందా అనేది కూడా నార్కట్పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఏమైనా జాతీయ రహదారిపై ప్రతిరోజు 2 రోజులకు ఒకసారి ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. చాలా మంది ప్రమాదంలో కూడా గాయపడుతున్నారు, కొంతమంది కూడా మృతి చెందిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా ఇక్కడ జాతీయ రహదారిపై కూడా సేఫ్టీ కూడా లేదని కూడా చెప్పుకోవచ్చు. మనం ఏదైతే లారీని చూస్తేనే అర్థమవుతున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న జరిగిన ప్రమాదం అంటే నిన్న జరిగిందా మొన్న జరిగిందా ఒక క్లారిటీ లేదు. అది జరిగిన తర్వాత దానికి సంబంధించిన ఆ బండిని సంబంధిత పోలీస్ స్టేషన్ వరకు తరలించాల్సి ఉంటుంది. కానీ అక్కడనే రోడ్డుపై కూడా నిర్లక్ష్యంగా వదిలివేయడం వల్ల కూడా ఇలాంటి హైవే కాబట్టి చాలా స్పీడ్ గా వాహనాలు వస్తుంటాయి. దాంట్లో కూడా నిద్రమత్తు నైట్ సమయం కూడా సరిగా కనపడద్దు. అంటే లైట్స్ వేసినా ఇండికేటర్ లైట్స్ తోటి వస్తున్నా కూడా దగ్గరికి వచ్చినంత వరకు కూడా మనకు ఏంటంటే ఆ వెహికల్ ఆగిందా లేదా అనేది తెలియదు. అంటే డ్రైవింగ్ లో ఉన్నదేమో అన్న ఉద్దేశంతో కూడా ఆ ప్రమాదం కూడా జరగవచ్చు. ఏది ఏమైనా కూడా ఈ ప్రమాదం మాత్రం నల్గొండ జిల్లాలో ఈ రోజు తెల్లవారు జరిగిన ప్రమాదం మాత్రము తీవ్రంగా ఉందని కూడా చెప్పచ్చు. 14 మందికి మాత్రము భారీగా దెబ్బలు తగిన, వాళ్ళ ముగ్గురు పరిస్థితి మాత్రము కొంచెం సీరియస్ గానే ఉన్నట్టు ఆ వైద్యులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కళ్యాణ్, రైట్ అచ్యుత్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఆ రైట్ సైడ్ బాక్స్లో విజువల్లో మనం చూడొచ్చు చాలా క్లియర్గా సహాయక చర్యలు, రాత్రిపూట పోలీసులు సహాయక చర్యలు చేస్తున్న ఆ విజువల్లో మనం చూడొచ్చు. ఒక్కసారి ఆ బస్సులో ఉన్న వ్యక్తులను దాదాపు దాంట్లో 14 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. వారందరినీ కూడా పోలీసులు తరలిస్తున్న విజువల్స్ని మనం చూడొచ్చు. ఆ తమిళనాడుకు సంబంధించిన DCM అలాగే హైదరాబాద్కి వస్తున్న సమయంలో మనం ఆ మినీ బస్కి సంబంధించిన విజువల్స్ని చూడొచ్చు. ఒకసారి నైట్కి సంబంధించిన విజువల్స్ని కూడా ఒకసారి ఆ బ్లర్డ్ విజువల్స్ యూట్యూబ్ గైడ్లైన్స్ కారణాల వల్ల మీకు వాటిని చూపించలేకపోతున్నాం. ఒకసారి PCR ఒకసారి ఆ రాత్రి వేళకు సంబంధించిన విజువల్స్ని ఒకసారి ప్లే చేయండి. ఎస్, ఎగ్జాక్ట్లీ. దీంట్లో చూడండి, పోలీసులు అక్కడికి హుటాహుటిన చేరుకొని అందులో తీవ్రంగా గాయపడిన వ్యక్తులని హైవేపై వస్తున్న ఆ కార్లలో ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, చిన్న పిల్లల్ని కూడా వాళ్ళు పరుగులు తీసి మరీ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న విజువల్స్ని మనం చూడొచ్చు. కుట్టుకుంటూ వెళ్తున్నారు. ఆ మినీ బస్సులో ట్రావెల్ చేసిన వ్యక్తులందరూ కింద చూడండి, ఆ బస్సులోంచి వాళ్ళ ప్రాణాలు ఎవరైతే ప్రాణాలు కాపాడుకోగలిగారో వాళ్ళు నడవలేని పరిస్థితి కూడా చాలా మందివి. వాళ్ళందరూ రోడ్డు పైన కిందే కూర్చున్న పరిస్థితి చూడొచ్చు. తల్లి ఆ పిల్లలని వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను చూసే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, పోలీసులు కూడా చిన్న పిల్లలని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఎంత తీవ్రంగా యాక్సిడెంట్ అయ్యిందో మనం ఈ విజువల్స్లో ఒకసారి చూసే ప్రయత్నం చేస్తున్నాము. మొత్తం మీద ఆ మినీ బస్సుని చూసినా కూడా భయానకంగా ఉంది. అలాంటి పరిస్థితులు నెలకొనే మొత్తం మీద ఒక పుణ్యక్షేత్రానికి అంటే అరుణాచలం వెళ్ళి తిరిగి హైదరాబాద్కి వస్తున్నప్పుడు మరి ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు అందరూ 14 మంది ఉన్నారు. వాళ్ళందరిలో 7 సంవత్సరాల ఒక చిన్నారి కూడా మృతి చెందింది. మిగతా వ్యక్తులందరిది పరిస్థితి, ముగ్గురు పరిస్థితి చాలా విషమంగా ఉంది. 14 మందికి తీవ్ర గాయాలయ్యాయంటే ఆలోచించండి. బాధితులంతా ఎల్కారం అనే ఒక గ్రామానికి సంబంధించిన వారందరూ హైదరాబాద్లోనే బస చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో, పుణ్యక్షేత్రానికి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయిన విజువల్స్ని మనం చూస్తున్నాము. బస్సు లోపల కూడా ఒకసారి మనం చూస్తే సీట్స్ అన్నీ కూడా విరిగిపోయిన పరిస్థితి. డ్రైవర్ సీట్ అయితే అసలు డ్రైవర్ కాళ్ళు చేతులు పూర్తిగా ఈ యాక్సిడెంట్లో పూర్తిగా తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తుంది. మొత్తానికి అయితే ప్రాణాపాయ స్థితిలో ప్రస్తుతానికి వాళ్ళందరూ ఉన్నారు. ఇలాంటి దారుణాలు చోటు చేసుకోవడానికి గల కారణం ఏమై ఉంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు? ఆ మినీ బస్కి సంబంధించిన డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసిందని మీరు భావిస్తున్నారా? లేక DCM ఇలాంటి వెహికల్స్, లారీస్ ఈ మధ్యకాలంలో హైవేలో రోడ్డు పక్కనే పార్క్ చేయడం,
సర్వీస్ రోడ్లో పార్క్ చేయకుండా రోడ్డు మీద కొంత పార్క్ చేయడం, ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.